వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి రాగి అంబల్ని తయారు చేసుకోవడము. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్దీ పరంగా మంచిది. రాగిలో కాల్షియం అధికంగా ఉంటుంది. గంజిలో కూడా బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జుట్టు పెరుగుదలకైతే బాగా ఉపయోగపడుతుంది. నార్మల్గా కూడా డిహైడ్రేషన్ అయినప్పుడు గంజికి సాల్ట్ని వాటర్ని యాడ్ చేసుకొని తీసుకుంటే కనుక తొందరగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే అన్నం నుంచి గంజిని తీసి అలా ఉంచి ప్లేట్ వేసి అలా ఉంచాలి. ఈ విధంగా ఉంచడం వల్ల ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ప్రోబ్యాక్టీరియా అనేది తయారవుతుంది. ఇప్పుడు రాగి పిండిని ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి మసలనివ్వాలి. ఇవి మసలేసరికి చిన్న బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ వరకు రాగి పిండిని నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా కలిపి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ రాగి పిండిని మసులుతున్న వాటర్కి యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా ఉడికించి నైటు తీసిపెట్టిన గంజిని ఈ రాగి మిశ్రమానికి యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆనియన్ని పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. మజ్జిగతోనైనా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో రాగి అంబల్ని తీసుకుంటే పొద్దంతా కూడా యాక్టివ్గా ఉంటాము. అదేవిధంగా విటమిన్స్ కాల్షియం కూడా బాగా అందుతుంది. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.